హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఐఎమ్ ఇప్పుడు నేను రావడం అయితే కొత్త వీడియో తీసుకుని అయితే వచ్చేసాను మీ ముందుకి. అది కూడా ఏంటంటే సేమ్ హెచ్పిజెడ్ ఎలాగో హెచ్పిఏ అనే ఒక కంపెనీ అయితే ఉంది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసా. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసావు అని అంటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అది కంపెనీ గురించి మొత్తం అని చెప్తా. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది కూడా సేమ్ బిట్ కాయిన్ కంపెనీ అండ్ సేమ్ రిలేటెడ్ టు హెచ్పిజెడ్ లాగే ఉంటుంది మొత్తం. దీంట్లో ఏంటి బెనిఫిట్స్, ఏంటి బెనిఫిట్స్ కాదు అని చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా. దిస్ వీడియో ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ ఐ వాంట్ టు ఎడ్యుకేట్ యూ పీపుల్. మార్కెట్లో బోల్డెన్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో ఏది బెస్ట్, ఏది అది బెస్ట్, ఇది బెస్ట్ అని చెప్పి చెప్పడానికైతే నేనైతే మాత్రం చెప్పను. ఇప్పుడు మీకు మీకు ఏది కరెక్ట్ అయితే దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోండి, ఓకేనా? ఎస్, ల్యాగ్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అయితే అయిపోదాం. అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది లాస్ట్ వీడియోలో. అడ్మిషన్స్ ఎవరికన్నా నీట్, ఎంపీసీ, బైపీసీ అండ్ ఏదన్నా సీట్స్ ఏమన్నా కావాలి అని అంటే ప్లీజ్ ఒకసారి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. లేదంటే నేను ఫోన్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. ఆ ఫోన్ నెంబర్కి కానీ టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి కూడా ఒకసారి మెసేజ్ అయితే చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ వెబ్సైట్ అయితే సేమ్ హెచ్పిజెడ్ ఎలాగో హెచ్పిఏ టోకెన్ అని టైప్ చేస్తే సరిపోద్ది. మీకు హెచ్పిఏ అని టైప్ చేయండి. హెచ్పిఏ టోకెన్ సేమ్ సిమిలర్ టు మొత్తం వెబ్సైట్ అయితే డిజైన్ అయితే చేశారు. సేమ్ సిమిలర్గా ఉంటుంది మొత్తం. నేనైతే ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయిపోయా. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను చూడండి. 20,000 అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే జస్ట్ ఫర్ వీడియో పర్పస్ నేను 20,000 అయితే ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తా బ్రో అంత అమౌంట్ అని అంటే జస్ట్ ఏమని చెప్పాలి మీకు, మిషన్స్ అన్ని కొన్ని అసలు ఇది నిజమా కాదా, ఫేక్ అని చెప్పి జస్ట్ నా నుంచి ఇది నిజమా కాదా, అబద్ధమా అని చెప్పి చేయడం అయితే జరిగింది. ఇది నిజమని అంటే నాకు అనిపించింది ఏంటంటే విత్డ్రా పెట్టిన తర్వాత ఫస్ట్ విత్డ్రా అయితే ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ పెట్టడం అయితే జరిగింది. పెట్టిన తర్వాత డైరెక్ట్గా అంటే ఆ డేలోనే ఫెయిల్ అయింది. మళ్ళీ తర్వాత రోజు వెంటనే పెట్టడం అయితే జరిగింది. వెంటనే టైమ్స్ చూస్తున్నారు కదా, టైమింగ్ 5 o'clock అయితే పెట్టా. వెంటనే యాక్సెప్ట్ అయితే చేశారు. నా మనీని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం మిషన్స్ ఉన్నాయి దీంట్లో అన్న దాని గురించి డిస్కస్ చేస్తా. ఇక్కడ వచ్చేసి 21A HPA/2100 అయితే ఉంది. పర్ డే వచ్చేసి 16 రూపీస్ అయితే వస్తుంది. దీని అమౌంట్ వచ్చేసి 337 రూపీస్ ఇది ఇస్తుంది. అలాగా 43 డేస్ అయితే ఇస్తుంది. ఇలాగ 724 రూపీస్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు 43 డేస్ కాబట్టి. మనం పెట్టిన అమౌంట్ ఎన్ని డేస్లో వచ్చేస్తుందో మనం అయితే ఒకసారి ముందుగా ఆలోచించుకుంటే దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే బాగుంటుందని నా ఫీలింగ్ అయితే మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్తుంది మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా? ఇఫ్ ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే అలాగ అర్థం అవడం లేదని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, స్నాప్చాట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మెసేజ్ అయితే చేసేయండి. ఏది ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐ వాంట్ టు నో, దట్స్ ఇట్. ఇక్కడ వచ్చేసి HPA4500 డైలీ ఇన్కమ్ వచ్చేసి 131 రూపీస్. సర్వర్ టైం వచ్చేసి 51 డేస్ అయితే ఉంటుంది అవైలబుల్గా. 900 యూనిట్స్ అయితే కొనుక్కోవచ్చు అంట. 900 పవర్ లిమిట్ ఎంత ఉంది, 10 అయితే కొనుక్కోవచ్చు. దీని యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి చూసేద్దాం. 2370 రూపీస్ పే చేస్తే 131 రూపీస్ అయితే ఇస్తున్నారు మనకి. టోటల్ వచ్చేసి 6715 ఇస్తున్నారు మనకి. ఇలా 51 డేస్ అయితే ఇస్తున్నారు. మనం పెట్టిన అమౌంట్ ఎన్ని డేస్ వచ్చేస్తుందో చూసుకోండి. అప్పుడు అయితే ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి HPA8800 ఉంది. పర్ డే వచ్చేసి 348 రూపీస్ అయితే వస్తుంది. అలా 62 డేస్ అయితే వస్తుంది. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తా మీకోసం. ఇది ఎంత అమౌంట్ పెట్టాలంటే 5570 అమౌంట్ అయితే పెడితే మనకి 21,584 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాగ మనకి ఒక డిఫరెంట్ సర్వర్కి డిఫరెంట్ అమౌంట్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి HPAFGU 1000 అంట. పర్ డే వచ్చేసి 685 రూపీస్ అయితే వస్తుంది. సర్వర్ టైం వచ్చి 78 డేస్ కంటిన్యూస్గా మనీ అయితే జనరేట్ చేస్తుంది. టోటల్ పవర్ వచ్చేసి 23 టైమ్స్ మిషన్స్ అయితే మనం కొనొచ్చు.
అండ్ ఇంకొకటి లాస్ట్ వచ్చేసి ఇది అమౌంట్ ఎంత పెట్టాలో ఒకటి చెప్తా ఒకసారి మీకు. 13,425 రూపీస్ పెడితే మనకి ఇంత అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కిందకెళ్ళిపోతే మనం కిందకెళ్ళిపోతే డైలీ ఇక్కడ ఇంకోటి అదే కిందకెళ్ళిపోతే బాగా హెచ్పిఏఎఫ్యుజి 1300 అయితే ఉంది. 895 రూపీస్ అయితే ఉంది. ఇలాగ 85 డేస్ అయితే మనకి మనీ అయితే జనరేట్ చేస్తుంది. ఈ జనరేట్ చేసిన టైంలో మనకి 25 యూనిట్స్ అయితే మనం కొనుక్కోవచ్చు. ఎంత అమౌంట్ పెట్టాలి అంటే 17,319 రూపాయలు అయితే. నేను ఇదైతే పెట్టడం అయితే జరిగింది. పర్ 85 డేస్ నేను పెట్టిన అమౌంట్ నాకు వచ్చేసి మినిమం ఒక 15 డేస్లో అయితే వచ్చేస్తుంది నాకు అమౌంట్. ఏ విధంగా అయితే నేను పెట్టడం అయితే జరిగింది. నేనైతే ఇప్పటికొచ్చి ఎవరిని రిఫరల్ చేయలే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా జాయిన్ అవ్వాలి దీంట్లో అని అంటే మాత్రం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అని చెప్పానుగా, దాని నుంచి అయితే జాయిన్ అవ్వండి. భయ్యా ఇది నిజమేనా, ఇది రియలా ఫేకా అని చెప్పి. భయ్యా నేను రియలా ఫేక్ అని నేను చెప్పే అంత గొప్పవాడిని కాదు. నేనైతే ఒకటే చెప్తా మీకు, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఐ మీన్ ఒక చిన్న ప్లాన్ తీసుకోండి. చిన్న ప్లాన్ తీసుకున్న తర్వాత అసలు ఏంటి దీని యొక్క సబ్జెక్ట్ ఏంటి అని తెలుస్తుంది. 337 రూపీస్ ప్లాన్ అయితే ఉంది కదా, దాని నుంచి అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి తర్వాత మీకు ఏమన్నా డిఫికల్టీస్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అప్పుడు నేను ఎవరైతే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్తా అసలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వకపోతే నేను వెంటనే వీడియో చేసి ఈ ప్రాసెస్ని మళ్ళీ ఎవరు చేయకుండా చూసేలాగా నేనైతే చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్ఫేస్లో రీఛార్జ్ విత్డ్రాల్ అని ఉంది. సేమ్ విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే విత్డ్రాల్ అమౌంట్ ఎంత అయితే అంత. ఇక్కడ లిమిట్ వచ్చేసి మనకి ఎంతో చెక్ చేద్దాం ఫస్ట్. మీకు లిమిట్ కూడా చెప్పాలి కాబట్టి లిమిట్ వచ్చేసి 110 రూపీస్ అయితే ఉంది మనకి లిమిట్. రీఛార్జ్ వచ్చేసి ఇక్కడ 2 పేస్ అయితే ఉన్నాయి. యూపీఐ, ఐసిఐసి యూపీఐ అని చెప్పి డిఫరెంట్ 2 అయితే ఉన్నాయి. దీంట్లో ఏది చేసినా పర్లేదు ఫ్రెండ్స్, ఏది చేయకపోయినా పర్లేదు. మై మిషన్స్లోకి వెళ్తే నా మిషన్స్ ఏంటంటే 2 మిషన్స్ అయితే యాక్టివ్ చేసా. ఒకటి 2300 మిషన్, ఒకటి 17,000 మిషన్ అయితే ఒకటి. ఇదైతే మనీ వచ్చింది, వెంటనే విత్డ్రా చేసా, వెంటనే నాకు పడిపోవడం అయితే జరిగింది. అండ్ ఫండింగ్ డీటెయిల్స్, ఇక్కడ ఫండింగ్ డీటెయిల్స్లో ఒకసారి మనం మీరు చూస్తే ఇక్కడ నాకు కూపన్ రూపంలో నేనైతే పెట్టడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే ఐ మీన్ చేస్తున్నా నేనైతే. దీనికైతే స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఐ మీన్ ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఇలా జాయిన్ అయ్యాను బ్రో అని చెప్తే నేను మీకు లింక్ అయితే నెంబర్ అయితే పంపిస్తా. లేదంటే వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఐ మీన్ మెసేజ్ అయితే చేయండి, వాళ్ళైతే రెస్పాండ్ అయితే ఉంటారు. లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే మాత్రం మీకు చెప్తా ఏంటనేది ప్రాసెస్. ఓకే, రివార్డ్ మీ అందరికీ తెలిసిందే. హెచ్పిజెడ్ యూస్ చేసిన వాళ్ళందరికీ రివార్డ్ అంటే ఏంటి, రివార్డ్ కోడ్ అంటే ఏంటో తెలిసిందే. ఇక్కడ మై టీమ్ అని ఉంటుంది. నేనైతే ఎవరిని ఇన్వైట్ అయితే చేయలే ప్రజెంట్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ ఇన్వైట్ చేయాలని ఉంది, కానీ చూద్దాం. అంటే కొన్ని డేస్ తర్వాత అప్పుడు నేను హెచ్పిజెడ్లో పెట్టిన డబ్బులు అన్నీ వచ్చేసిన తర్వాత దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తాను. షేర్ అయితే సేమ్ షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మనం అక్కడైతే పేస్ట్ అయితే చేసేయచ్చు. చేంజ్ పాస్వర్డ్ అయితే చాలా మంచిది, చాలా జాగ్రత్తగా దాచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కడ మీరు పాస్వర్డ్ని అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మర్చిపోయారని అంటే మాత్రం చాలా ప్రాబ్లం అయితే జరుగుతుంది మీకు. చాలా సేఫ్గా అయితే దాచుకోండి. ఓకేనా, సేవ్ కూడా చేసుకోండి. క్రోమ్లో కానీ గూగుల్ ఎక్కడన్నా కానీ సేవ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే 10 సార్లు పాస్వర్డ్ ఎంటర్ చేయడం కూడా మనకి చెత్త థింగే. ఇక్కడ 2 డేస్ ఎర్నింగ్స్ వచ్చేసి చూసారా, ఇక్కడ 13,329 రూపీస్ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది నేను కోడ్ రూపంలో తీసుకోవడం అయితే జరిగింది, అందుకు ఈ విధంగా అయితే వచ్చింది. విత్డ్రా చేశాను అని చెప్పాను కదా, 141 రూపీస్ అయితే విత్డ్రా చేస్తాను. విత్డ్రాల్ అమౌంట్ అయితే 135 రూపీస్ అయితే నా అకౌంట్కి అయితే క్రెడిట్ అయింది. నేను మీకు లాస్ట్లో స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా, పడిందా పడలేదా అన్నది కూడా. ఇంత ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతట్లో ల్యాగ్ చేయకుండా అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెప్పానని కోరుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. See you and have a nice day. Bye bye.